ధర్మం అంటే మగవారు ఆచరించేది మాత్రమే స్త్రీలకు కాదు. ఒక పురుషుడు కనుక ధర్మంగా ఉన్నట్లయితే ఆ కుటుంబం అంతా బాగానే ఉంటుంది అనుకుంటారు. మరి అటువంటి మగవాళ్ళని ధర్మపత్ని ఎక్కడన్నా అన్నారా? అనలేదు కదా. మరి స్త్రీలను మాత్రమే ధర్మపత్ని అని అన్నారు. అంటే కారణం ఏమిటి? మరి ధర్మాన్ని ఆచరించడానికి స్త్రీలే మూలము, కుటుంబం అంతా కూడా వారిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి అటువంటి స్త్రీలు ధర్మానికి మూల ప్రతీకలు. కాబట్టి అటువంటి స్త్రీలు ధర్మాన్ని ఆచరించినట్లయితే కుటుంబం అంతా కూడా సుఖంతో శాంతితో హాయిగా ఉంటుంది. అలాగే వారి వెంట దైవం ఎప్పుడూ కూడా నిత్యం కూడా ప్రయాణిస్తూ ఉంటుంది. వారి కోరికలు తెలుసుకొని ఆ దైవమే వారికి సర్వదా తోడుగా ఉండి అన్ని కోరికలను కూడా తీరుస్తూ ఉంటుంది. కాబట్టి ధర్మాన్ని ఎక్కువగా ఆడువారు ఆచరించడమే చాలా ముఖ్యము.